టన్నుల కొద్దీ బంగారం దిగుమతి అవుతా ఉంది. భారతదేశానికి ప్రతి సంవత్సరం సహజంగా 800 టన్నుల బంగారం దిగుమతి అవుతుంది. భారతదేశంలో బంగారం పెద్దగా ఉత్పత్తి లేదు. గతంలో కోలార్ మైన్స్ ఉండేవి, అవి కూడా మూతపడిపోయాయి. బంగారం మొత్తం రీసైకిల్ లేదా దిగుమతి తప్ప భారతదేశంలో బంగారం తయారయ్యేది లేదు, గనులు లేవు. 800 టన్నులు సగటున దిగుమతి అవుతూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఈ దిగుమతులు పెరిగిపోయాయి. ఒక్క నవంబరు మాసంలోనే 1,13,000 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. దీంతో వాణిజ్య వర్గాలు షాక్ గురయ్యాయి. ఇంత బంగారం భారతదేశంలోకి ఎందుకు వచ్చిందని. ప్రతి సంవత్సరం 4,20,000 కోట్ల రూపాయల విలువైన బంగారం భారతదేశంలో దిగుమతి అవుతా ఉంది. అంటే యావరేజ్న ఒక నెలలో 40,000 కోట్ల విలువైన బంగారం దిగుమతి అవుతుంది యావరేజ్న. కానీ నవంబర్ ఒక్క నెలలోనే 1,12,000, 1,13,000 కోట్ల రూపాయల విలువైన బంగారం దిగుమతి అయ్యేసరికి నిఘా వర్గాలు కూడా ఒకసారి దృష్టి సారించాయి. రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారం నిల్వలు పెంచుకోవడం, వ్యాపారస్తులు కూడా బంగారం ధరలు మరలా పెరుగుతూ ఉన్నాయి అనే ఉద్దేశంతో కూడా వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున స్టాక్స్ పెడుతూ ఉన్నారు. ఇక బంగారం దిగుమతుల మీద సుంకం కూడా తగ్గించడంతో బంగారం స్మగ్లింగ్ కూడా బ్రేకులు పడ్డాయి. ఎయిర్పోర్ట్లలో బంగారం 5 కిలోలు దొరికింది, బంగారం 10 కిలోలు దొరికింది అనేది ఈ మధ్యకాలంలో వార్తలు లేవు. ఎందుకంటే దుబాయ్లో బంగారం రేట్లు, భారతదేశంలో బంగారం రేట్లు పెద్దగా వేరియేషన్ లేకుండా చేశారు ట్యాక్సులు తగ్గించి. గతంలో ఒక కేజీకి 6 లక్షల రూపాయల వేరియేషన్ ఉండేది. సింగపూర్లో కానీ దుబాయ్లో కానీ భారతదేశం కన్నా కూడా ఒక కేజీ బంగారానికి 6 లక్షలు తక్కువ ఉండేది ఆ దేశాల్లో. అందువల్ల పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేసేవారు. ప్రస్తుతం స్మగ్లింగ్ కూడా కట్టడి చేశారు. రాబోయే రోజుల్లో బంగారం దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాపారస్తులు ముందస్తుగానే బంగారం కొనుగోలు చేయడంతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకుంటూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం దిగుమతులు ఎలా పెరగబోతా ఉన్నాయి అనే దాని మీద మరో వీడియో తెలుస్తుంది. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.